Hi, my name is Harika. We are studying 9th class in ZP High School, Gaudapudi. ఈ రోజు EMDP ప్రోగ్రాంలో భాగంగా చేంజ్ మేకర్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ రోజు మా స్కూల్లో ఇంగ్లీష్ మాస్టర్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్. ఈ రోజు EMDP ప్రోగ్రాంలో సందర్భంగా చేంజ్ మేకర్ ఇంటర్వ్యూ ఉంది సార్. మేము ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం సార్. ఓకే అమ్మా, అడగచ్చు. మీరు ఏమవ్వాలనుకున్నారు సార్? డాక్టర్ అవ్వాలనుకున్నానమ్మా. అందుకే ఇంటర్మీడియట్లో బైపీసీ తీశాను, కానీ డాక్టర్ అవ్వలేకపోయాను. మీ ఎడ్యుకేషన్ ఎలా ప్రారంభమైంది? ఎడ్యుకేషన్ అంతా బాగానే అయిందమ్మా. ఎలిమెంటరీ సిస్టమ్ నుంచి హై స్కూల్కి వచ్చే మాటికి, హై స్కూల్ నుంచి కాలేజీకి వచ్చే మాటికి కొన్ని ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వల్ల సరిగ్గా మా నాన్న చదివించలేకపోయినాను. మా నాన్న అమ్మ ఇద్దరు వ్యవసాయదారులే కాబట్టి వాళ్ళు నన్ను అత్యున్నతమైన చదువులు చదివించలేకపోయినాను. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోతే మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాధపడ్డాను. డాక్టర్ అవ్వలేకపోయినా కనీసం టీచర్ అయినా అయ్యానని తర్వాత సాటిస్ఫై అయ్యాను. చాలా సంతృప్తి చెందాను. టీచింగ్లో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉందమ్మా. డాక్టర్ కన్నా టీచరే ఉత్తమం అనిపించింది. ఎందుకంటే మా చేతుల మీదుగా కొన్ని వేల మంది పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది కాబట్టి నేను తర్వాత ఫీల్డ్ టీచర్గా నేను ఎంచుకున్నాను. జాబ్ వల్ల చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ ఇన్ దిస్ జాబ్. ఎనీ మోర్ క్వశ్చన్స్? మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరు సార్? నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి చిన్నప్పుడు నా టీచర్ అమ్మ, మా మాస్టర్ అప్పారావు మాస్టరు. ఆయన ఎవ్రీ ఆస్పెక్ట్ ఆయన నాకు చదివే చెప్పలేదు, జీవితాన్ని కూడా నేర్పించాడు. జీవితంలో ఎలా ఉండాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి, మంచి నడవడికి ఎలా ఉండాలి, అసలు ఎలాంటి అలవాట్లు మనం చేసుకోకూడదు, దురలవాట్లకు వెళ్ళకూడదు, మంచి అలవాట్లతోనే ఉండాలని మా మాస్టర్ చెప్పినట్టే విన్నాను కాబట్టి ఈరోజు టీచర్ అయ్యాను. చాలా సవాళ్ళు ఎదుర్కొన్నానమ్మా. ఎందుకంటే డ్యూ టు ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కొన్ని విషయాల్లో చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాను. వాటన్నింటినీ అధిగమించి వచ్చాను. ఈరోజు సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉన్నాను టీచింగ్. హార్డ్ వర్క్ అండ్ డిసిప్లైన్, క్రమశిక్షణతో కూడిన కష్టతత్వం ఉంటే మీరు అనుకున్న స్థాయికి వెళ్తారమ్మా. కానీ చెడు మార్గంలో ప్రయాణించకూడదు. బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉండకూడదు. గుడ్ ఫ్రెండ్షిప్ ఉండాలి, మంచి నడవడికి ఉండాలి, చెడు అలవాట్లకు లోనవ్వకూడదు, కష్టపడే తత్వం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఇవన్నీ ఉంటే మీరు మాకన్నా ఉత్తమమైన జాబ్లోకి వెళ్తారు, ఉత్తమమైన పౌరుడిగా. థ్యాంక్ యూ అమ్మా. ఇది మా EMDP చేంజ్ మేకర్ ఇంటర్వ్యూ.